ఓకేనా 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 ఓకేనా? అరే మావా దెబ్బైపోయినరా. నేను కలవాల్సిన అమ్మాయి వేరు, కలుసుకున్న అమ్మాయి వేరు. నాకు తెలియకుండా నాకే గోలేసింది. దీనికంత వరి ఎందుకే? ఈ రోజు నుంచి షిఫ్ట్ అయిపో. చెప్పుతో కొడతా. ఇదంతా నీ వల్ల జరిగింది. అది నీకు ఫోన్ చేయడం, నువ్వు నాకు ప్రోగ్రామ్ చెప్పడం. ఎస్, తను నన్ను సొంత బ్రదర్ లా ఫీల్ అయింది. అంత లేదు, బ్రోకర్ లాగా ఫీల్ అయింది. టూ మచ్ రా. నన్ను బ్రోకర్ ఎదవా అంటావా? నేను నీ దగ్గర ఏం తీసుకున్నాను రా? డబ్బులు తీసుకున్నానా? మంది ఇచ్చావా? పోనీ చివరికి మిగిలిన బిర్యానీ ఇచ్చావా? నన్ను పట్టుకొని బ్రోకర్ అంటావా? రేయ్, నువ్వు డబుల్ గేమ్ ఆడుతున్నావు అన్న సంగతి అందరికి టామ్ టామ్ చేసేస్తా. బ్యాండ్ చార్ నీ యబ్బ అయిపోయాను. ఆవేశం లేక ఎంత మాట్లాడతావు నన్ను? నా పని అవుతే. ఆగరా. ఏయ్, అరే, ఆ, ఇంతవరకు ఏ పొట్టోడు ఏ పొడుగోడికి దొరకలేదు. ఆగు. ఏయ్, ఆగమే. ఏయ్, ఆగవేనా? నేను కాదు, ఆగు. నేను కాదు, నేను కాదు. ఆగు. 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 ఏంటి ఆ? బిర్యానీ బిల్లు కోసం నా జీవితాన్ని నాశనం చేస్తా. కొంపలో మ్యూజియం పెట్టేశావేంటి? దొంగతనం చేయడానికి నా వస్తువులే దొరికినాయా? నీకేం పిచ్చా? అవును పిచ్చే. నువ్వంటే పడిచేంత పిచ్చి. నువ్వు ఎక్కడ ఫుట్బాల్ ఆడితే అక్కడికి వచ్చేదాన్ని. గ్రౌండ్ ఖాళీగా ఉంటే బాగోదని డబ్బులుచ్చి జనాల్ని లారీలో రప్పించేదాన్ని. ప్రాక్టీస్లో నువ్వు కొట్టిన బాల్ అవతల పడితే దాన్ని ఎత్తుకుపోయాను. నీ బ్యాచ్కి సినిమా టికెట్స్ దొరకకపోతే నేను బ్లాక్లో కొనిపెట్టి నీ సీట్ నా పక్కన వచ్చేలా చేసి నువ్వు సినిమా చూస్తుంటే నేను నిన్ను చూస్తూ ఎంజాయ్ చేశాను తెలుసా? బైక్లో గాలి తీసేసి నీకు లిఫ్ట్ ఇచ్చి నిన్ను నా వెనక్కి తిరిగి కూర్చునేలా చేసి నీ పర్స్ కొట్టేసి ఎంత ఎంజాయ్ చేశానో తెలుసా? మీ ఇంటికి వచ్చి దొంగతనంగా ఈ టీషర్ట్ ఎత్తుకొచ్చాను. 1 year నుంచి షాడోలా నీ వెనక్కి గడిచిపోయింది నా లైఫ్. ఎందుకు? చెప్పాను కదా, నువ్వంటే పిచ్చని, నువ్వంటే ప్రాణం. ఎప్పటికప్పుడే నా లవ్ నీతో చెప్పాలని నా కోరిక. తీరా చెప్పాక నువ్వు రిజెక్ట్ చేస్తే తట్టుకోలేనన్న భయం. అందుకని వేరే అమ్మాయి ప్లేస్ లో వచ్చి నన్ను చీచేస్తావా? అవును, తప్పలేదు. నువ్వు ఇంకో అమ్మాయితో పెళ్లికి రెడీ అయిపోతుంటే ఎలా ఊరుకుంటాను? నీ లైఫ్ లో నీ పక్కన నేనే ఉండాలి. ఇంకెవరు ఎంట్రైనా ఒప్పుకోను. చూడు, నా సైడ్ నుంచి 100% నా లవ్ పర్ఫెక్ట్. నీ మ్యాటర్ ఏంటి? నేను నచ్చానా? నేనంటే ఇష్టమేనా? రాలుడు, మన ఇద్దరం ఏ క్షణాన గొడవ పడ్డావు గానీ దాంతో మన రెండేళ్ల బంధం బాగా పెరిగిపోయింది. నా కొడుకు నీ చెల్లిని చూసి చాలా ఇష్టపడ్డాడు. సంబంధం కలుపుకుందామని వచ్చారు. ఏమంటారు బావగారు? వీళ్ళ కోసమే మీ నాన్న మిమ్మల్ని కన్నట్టున్నాడు. ఏదో ఒకటి ప్లాన్ చేయాలడు. అక్కర్లేదు, ఈ పెళ్లి జరగదు. ఏ వాడికి మీసాలు లేవు కదా. ఇప్పుడే వస్తాను. సరే. ఏంటి వాడిని చూసావా? నీకు ఇష్టమేనా? ఏందబ్బాయి ఆ ప్రశ్న? ఇష్టం లేకపోతే తల్ల పూలన్న పెట్టించుకుంటారా ఏంది? పెద్ద బంగ్లా, కార్లు, ఇంటి నిండా నౌకర్లున్న సంబంధమేగా మీ చెల్లెలు కోరుకున్నది. ఇప్పుడు దొరికింది, కాదంటుందా? రా వెళ్దాం. అది ఇంకొకసారి ఆలోచించవే. వాడికి మీసాలు లేవు. అలాంటి వాడు నీకు నచ్చడు కదా. మీసాలు ఏముందిరా, 15 రోజుల్లో వచ్చేస్తాయి కదా. నువ్వు పదమ్మా. జరుగు జరుగు. ఈ పెళ్లికైతే ఓకే గాని చెల్లి పెళ్లికైతే వంక పెడతా. చచ్చా, ఏ ప్రాబ్లం వచ్చినా నేను కావాలి. పెళ్లి మ్యాటర్ వచ్చేటప్పటికి ఒక్క మాటనే చెప్పిందా? నచ్చేసాడంటే నచ్చేసాడు. గొప్ప అందగాడు మరి. నువ్వేంటి ఇక్కడ? మనలా ముందు కదలట్లేదు కదా, కొంచెం మూవ్ చేద్దామని. లోపల మీ నాన్నగారు ఉన్నారా? అసలు నెత్తి మీద బండపడి చేస్తున్నా. నువ్వు కొట్ట తెచ్చావేంటే? ఆ ఫోటో ఏంటి? ఆ దండనేంటి? నీకు మెంటలా? సెంటర్ లో బిడ్డను కూడా పెడతాం అనుకున్నా, టైం కి సెట్ అవ్వాలా. కొట్టానంటేనా? కోపం వచ్చిందా? 1 year నుంచి ఫాలో అవుతున్నాం ఇక్కడ. ఎస్ఆ నోవా? నో అంటే ఫస్ట్ నైట్ కూడా అయిపోయిందని ప్రూఫ్ చూపించేస్తాను. అయినా ఇదంతా కాదు గాని మామయ్య గారు. ఎస్ అంటే అదే ఎస్ అంటే సబాష్. ఈ థింగ్స్ అన్ని సెట్ చేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా. నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే నువ్వు మగాడివిరా.
మావా ఇదంతా నా వల్ల కాదురా. ఈరోజు ఇంట్లో క్లియర్గా నా లవ్ మ్యాటర్ చెప్పేయాలి. ఎలారా పెద్దవాళ్ళంతా ఫిక్స్ అయిపోయారు కదా. అయినా సరే ఇప్పుడు చెప్పకుండా పెళ్లి దాకా ఆగితే తర్వాత పెద్ద ప్రాబ్లమే క్రియేట్ అవుతుంది. నా ప్రేమ వల్ల చెల్లెలి పెళ్లి డిస్టర్బ్ కాకూడదు. అడ్డమైన కోతలు కుయటాన్ని నేనేమి దొబ్బి తాగి రాలేదు. నీ కొడుకు ఇంకో అమ్మాయితో తిరగడం నేను కళ్ళారా చూశాను. మీరెన్ని చెప్పినా మావాడు అలాంటి పనులు చేస్తారంటే నేను నమ్మనండి. మరి నేను చూసిందేంటి? సినిమా బొమ్మ. చూడు, లింక్ డాక్యుమెంట్ లేకుండా జానెట్ స్థలం కూడా కొన్నాను నేను. నా కూతురు సెంటిమెంట్ పడిపోయి నీ ఫ్యామిలీ డాక్యుమెంట్ చదవలేకపోయా. అది నా బ్యాడ్. నా వీక్నెస్ చూసి నీ కొడుకు నాకు సిమెంట్ లేకుండా కాంక్రీట్ కట్టాడు. మీరు చాలా తొందరపడుతున్నారు. ఒకవేళ మావాడు తప్పే చేస్తే మాకు చెప్పే చేస్తారండి. ఇంకా సమర్థిస్తావేంటి వాడిని? నువ్వు వాడి ఫాదర్వా బ్రోకర్వా? ఏయ్ అనవసరంగా నోరు జారద్దు, మాటలు జాగ్రత్తగా రా. దోషాలకేం తక్కువ లేదు. అడుగో వచ్చాడు. కథ చెబుతాడో నిజం చెబుతాడో ఆయన అడగండి. ఏమిట్రా ఇది? ఆయన చెప్పేది నిజమేనా? ఎవరా అమ్మాయి? ఏం మొహమాట పడొద్దమ్మా, క్లారిటీగా చెప్పు. నా కూతురు చేసుకుని దాన్ని ఉంచుకుంటావా, దాన్ని చేసుకుని నా కూతురు ఉంచుకుంటావా? ఏంట్రా మాట్లాడవేంట్రా? నాన్న హరిత కనపట్లేదు. ఏమైందిరా? బట్టల షాప్ లో ట్రైల్ రూమ్లోకి వెళ్ళింది, ఆ. తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉంది. అబ్బో, వీళ్ళ డాక్యుమెంట్ లో దీనికి ఒక పేజీ ఉందన్నమాట. ఇంకా నయం, పెళ్లి కాకముందు దీని క్యారెక్టర్ ఏంటో మనకు తెలిసింది. ఎంతైనా ఈ అన్నకి చెల్లెలు కదా, ఎవరితోనో లేచిపోయి ఉంటది. నన్నంటే ఊరుకున్నాను కదా అని నా చెల్లెల గురించి కమెంట్ చేస్తే బాడీలో మూమెంట్ ఆగిపోద్ది. పద్ధతిగా మాట్లాడతాను, నేర్చుకో. ఏంట్రా పద్ధతిగా మాట్లాడేది? మన మధ్య గొడవలు వద్దు సార్, మీకు దండం పెడతాను సార్. ఇన్నాళ్ళు ఈ వీధిలో పరువుగా బతుకుతున్నాను సార్. ఇప్పుడు తల తీసుకునేలా చేయదు సార్, ప్లీజ్ మీకు దండం పెడతాను. ఏయ్, వద్దురా, వద్దురా, ఆగు. ముందు నీ కూతురు ఎవరితో లేచిపోయిందో చూసుకో. ఆగరా. తర్వాత ఊరేసుకుని చస్తావో, జనంతో ఉమ్మేసుకుంటావో తర్వాత తెలుసుకో కానీ. వదలరా. కృష్ణమోహన్ గాడి పెళ్ళాం కొంపొదిలి పారిపోయిందని జనానికి తెలిస్తే పరువు పోతాది, ప్రాణాలు పోయాయని మాత్రమే తెలియాలి.
అన్నీ నీతో చెప్పుకునేదాన్ని, కానీ ప్రేమ విషయం మాత్రం చెప్పలేకపోయాను. అతని పేరు కృష్ణమోహన్, ఊరు కర్నూలు జిల్లా కోయిలకుంట్ల. మిస్బిహేవ్ చేశాడని ఒకరోజు షాపింగ్ మాల్లో చెంప మీద కొట్టానని చెప్పానే, అతనే. చంపేస్తాను. కొట్టినా అతను నన్ను వదలలేదు. పిచ్చోడ్లా నా వెనకే తిరిగాడు. ఆ సిన్సియారిటీ నమ్మి నేను ప్రేమించాను. హలో, నాకు సంబంధం ఖాయం చేసినప్పుడు మీకు చెప్పేయాలనుకున్నాను. ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, పెళ్లి చేసుకుని చెప్తామన్నాడు. అతని మాటలు కాదనలేకపోయాను. పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా అన్నయ్య? ఆ రోజు చెప్పానే, రాజ్మహల్. చెప్పేది వింటమే, ఎదురు చెప్పకూడదు. ముక్కులో ఎంటికి పీకేసినట్టుగా మాట్లాడటం ఈ ముత్యానికి అలవాటు. మాట విన్నావనుకో ఊపిరితో ఉంటావు, లేదనుకో అత్తరు పడుద్ది. అది ఈ ముత్యం పద్ధతి. ఆడ్రా. అరే బలి బిందె రెడీ చేయండి. ఎవడెదురు తిరిగినా అడ్డంగా నరికేస్తా. అన్న చెప్పిందే చేస్తా. పని అయిపోయిందన్నా. చంపేశావా? చంపేస్తావురా? నా పెళ్ళాన్ని చంపేస్తావా? గెలుపు అంచుల దాకా వచ్చిన నేను ఓటమి పాలయ్యాను. నిజానికి నేను కలలు కన్న జీవితం ఇది కాదు.